హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 3 వారాలని విజయవంతంగా పూర్తి చేసుకొని 4వ వారంలోకి వడివడిగా అడుగులు పెట్టబోతుంది. బిగ్ బాస్ హౌస్లో వీకెండ్ అంటే ఎలిమినేషన్, వీక్ ప్రారంభం అంటే నామినేషన్స్ అనేవి తప్పనిసరి. బిగ్ బాస్ షో చూసే ఆడియన్స్ కూడా చాలా ఆతృతగా ఎదురు చూసేది ఈ 2 రోజుల కోసమే అని చెప్పవచ్చు. ఎందుకంటే వీకెండ్ అయితే నాగార్జున వస్తారు, వీక్ స్టార్టింగ్ అంటే నామినేషన్స్లో కంటెస్టెంట్స్ బాగా పోరాడతారు. ఇక ఇది ఇలా ఉంటే 3వ వారం ఎలిమినేషన్ అలా పూర్తి కాగానే బిగ్ బాస్ హౌస్లో 4వ వారం సంబంధించిన నామినేషన్స్ను ప్రారంభించారు. ఇక 4వ వారంలో బిగ్ బాస్ మరోసారి ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ పెట్టగా హౌస్మేట్స్ అందరూ మరోసారి నామినేషన్స్లో రెచ్చిపోయారు అని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతుంది. గత వారంలో శక్తి క్లాన్ అలాగే కాంతారా క్లాన్ తమ సత్తా ఏంటో చాటుకొని బిగ్ బాస్ ఇంట్లో ఉండేందుకు తమ అర్హత ఏమిటో నిరూపించుకున్నారు. ఇక ఈ వారం నామినేషన్స్లో ప్రతి సభ్యుడు ఈ ఇంట్లో ఉండటానికి అర్హత లేదు అని భావించే 2 సభ్యుల్ని నామినేట్ చేయొచ్చు అని తెలిపాడు. బిగ్ బాస్ ఇంట్లో ఉండటానికి అనర్హులుగా భావించి నామినేట్ చేయదలసిన 2 సభ్యుల స్కేర్ క్రోలకి కుండను తగిలించి అక్కడ ఉన్న బ్యాట్తో పగలగొట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ వారం నిఖిల్ చీఫ్ అయిన కారణంగా ఎవరు నిఖిల్ను నామినేట్ చేయడానికి వీల్లేదు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత మొదటగా 4వ వారం నామినేషన్ ప్రక్రియను సీతతో ప్రారంభించాడు బిగ్ బాస్. ఇక నామినేషన్స్లో భాగంగా అలాగే యష్మి, మణికంఠ, ప్రేరణ, యష్మి, సీత, సోనియా, అలాగే సీత, యష్మి, పృథ్వీ, మణికంఠ, పృథ్వీ, నబిల్, ఆదిత్య, పృథ్వీ మధ్య చాలా పెద్ద వాగ్వాదం అయితే జరిగింది. మొత్తంగా 4వ వారం నామినేషన్స్ ముగిసే సమయానికి 7 మంది అయితే నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఈ 4వ వారం నామినేషన్స్లోకి వచ్చిన ఆ 7 మంది ఎవరు అంటే సోనియా, పృథ్వీ, యష్మి, మణికంఠ, ప్రేరణ, ఆదిత్య, సీత. ఈ 7 మందిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే బిగ్ బాస్ ఈ వారం జరిపిన నామినేషన్స్ టాస్క్పై మీ అభిప్రాయాన్ని చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.